ఓకేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అరటి తోటలో అయితే ఉన్నాను. ఈ అరటి అనేది ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, దీన్ని రేట్ ఎంత ఉంది, దీన్ని ఎలా ప్యాక్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మొక్క వచ్చేసి హొసూర్ మొక్క. ఇది మేము ఇంతకుముందు కూడా మేము ఒక 15 ఎకర్స్ అయితే వేసాము. బాగా పంట వచ్చింది కాబట్టి మళ్ళీ మేము ఒక 6 ఎకర్స్ అయితే వేయడం జరిగింది. దీన్ని ఫస్ట్ కొయ్య అంటారు. మనకు ఇప్పుడు ఈ గెల అనేది కట్ చేసినాక దీనిలో ఉన్న న్యూట్రియంట్స్ అంతా ఈ చిన్న మొక్కలకైతే వస్తుంది. ఇది మెల్లగా అనేది ఇది ఎండిపోతుంది. దీని న్యూట్రియంట్స్ అంతా ఇది వచ్చాక ఇది అనేది బాగా హైట్ అవుతుంది. హైట్ అయిన తర్వాత దీంట్లో ఏది బాగుందో ఈ పిలకల్లో అది ఉంచుకొని దీనిలోనైతే కట్ చేస్తారు. ఇది తర్వాత నెక్స్ట్ ఒక 9 monthsకి మనకు ఇది ఇలాగైతే వస్తుంది. దాన్ని సెకండ్ కొయ్య అంటారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ గెల అనేది మనకు ఒక 10 days ఉంటే ఇది రెడీ అవుతుంది. ఇది రెడీ అయినాక దీన్ని అయితే కొయ్యడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు దీనికైతే ఒక 1 2 3 4 5 6 7 8 9 9 సీపులు అయితే వచ్చాయి. 10 9 ఇక్కడైతే ఇది చూడండి మీరు, ఇది అయితే ఇంకా టైట్ అయ్యింది. దీన్ని అయితే ఇప్పుడైతే కొడతారు. కొట్టి దీన్ని బాక్స్లో ఎలా ప్యాక్ చేస్తారో, ఇది ఎక్కడికి వెళ్తుందో నేనైతే నా వీడియో అయితే పూర్తిగా చూడండి, నేనైతే చెప్తాను లాస్ట్లో. గెల అనేది టైట్ అయింది. ఈ చెట్టు అనేది మొయ్యలేదు. దీన్ని గాలికి కానీ బరువు ఎక్కువైనప్పుడు ఇది పడుతుంది. దానికోసం ఈ సపోర్ట్గా ఈ కట్ అయితే పెట్టుకుంటాము. ఈ కట్ వచ్చేసి మనకు 30 rupees దాకా పడుతుంది. ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు కొత్తగా అయితే ఇట్లా థ్రెడ్, ఈ దారం ద్వారా ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకైతే కడతాం. అప్పుడు బ్యాలెన్స్గా ఉంది, మనకి ఈ గెలనైతే పడుకోకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ గెల అయితే టైట్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ కొడవలతో ఇట్లా కట్ అయితే అప్పుడు మనం ఇట్లా ఇట్లా క్రాస్ గట్టిగా మళ్ళా రిడ్గాలు పోతాయి. తీసినా లేదా వీడియో పోయాకరా ఇటు మర్చుకో ఆకు పడుతుంది, నిండ పడుతుంది. ఇలా గెలలు కొట్టుకొని వచ్చి ఇక్కడ తాడుకైతే తగిలిస్తారు. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ దీనికి తొటాలు అయితే ఇట్లా ఈ తొటాలను అయితే క్లీన్ చేసి మనకు దారంతో ఈ సీపులను అయితే కట్ చేస్తున్నారు. చూపినది భయా वीडियो थ्रेड को कटिंग करे को वीडियो స్లోలీ. ఫస్ట్ ఇట్లా దీనిని అయితే ఇట్లా క్లీన్ చేస్తారు ఈ తొటాలని. ఇట్లా ఈ దారంతో అయితే మనల్ని ఈ సీపులను అయితే కట్ చేస్తారు. इसमें क्या क्या लिक्विड वाटर में? ये वाटर में हाँ और टिल जो होता है टिल, बाविस्टल, और ये केमिकल बोले तो तुरटी, और दूसरा सी केमिकल टैंकी में डालना पड़ता है. वो काई के यूज़ करता केमिकल? केमिकल वो फंगस के वजह से. फंगस. हाँ. ये माल को किधर ये माल जाएगा दुबई, अरब, मतलब एक्सपोर्ट होता है. ये
ఇట్లా కట్ చేసిన సీపుల్ని ఇట్లా వాటర్లో ఇక్కడ నార్మల్ వాటర్లో వేసి నెక్స్ట్ ఇక్కడ కెమికల్ వాటర్ అయితే దీంట్లో ఒక బాయిస్టను టింటు అంటే ఒక 5 కెమికల్స్ని దీంట్లో కలిపి వాటర్లో మనకు ఆ బనానాస్ని వేసి అక్కడ మనకు వెయిట్ అయితే వేస్తారు. ఒక్కొక్క బాక్స్కి మనకు ఒక 14 కేజెస్ అయితే పెడతారు, 13 to 14 కేజెస్. మనకు ఎందుకంటే ఈ కెమికల్లో మెయిన్గా ఫంగస్ రాకోకుండా ఈ బనానాస్కి మనకు ఈ బనానాస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కాబట్టి సైనింగ్ అండ్ ఫంగస్ రాకోకుండా ఆ కెమికల్ వాటర్లో అయితే మిక్స్ చేసి ఇలా ప్యాక్ అయితే చేస్తారు బాక్స్లో. ఇలా ఇలాంటి బాక్స్లో అయితే మనకు ప్యాక్ చేస్తారు. మనకైతే బాక్సెస్ కూడా వీళ్ళు ఇక్కడే రెడీ అయితే చేసుకుంటారు. బాక్సెస్ అయితే ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ రెడీ చేసుకుంటారు. మనకు అక్కడ క్లీన్ చేసిన బనానాస్ని అక్కడ వెయిట్ అయితే పెడతారు. ఈచ్ ఇట్లా రో అయితే వాళ్ళు ఈ రో అయితే ఒక్కొక్క రో 14 కేజెస్ అయితే ఉంటాయి. తర్వాత వాళ్ళు ఇక్కడ బాక్స్లో అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా ఇట్లా బాక్సెస్ అయితే వాళ్ళు పెట్టుకొని కవర్ అయితే ఒకటి పెట్టుకున్నారు. కవర్ పెట్టుకొని అందులో మనకు ముందుగా వెయిట్ చేసుకున్న బనానాస్ని 14 కేజెస్ అయితే ఒక్కొక్క బాక్స్లో అయితే వస్తుంది. అలా ప్యాక్ చేసిన బాక్సెస్ని వ్యాక్యూమ్ క్లీనర్తో అలా ఎయిర్ అయితే అంత మొత్తం టైట్గా ఆ బనానాస్ని అయితే ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి ఇంకా ఈ విధంగా అయితే లోడ్ చేస్తారు. ఇవి వచ్చేసి మనకు మెయిన్గా దుబాయ్ కానీ ఇరాన్ కానీ ఇరాక్ అక్కడికైతే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఈ బనానాస్ అనేది మనకు 20,000 నుంచి 25 వరకు కొడుతున్నారు. అయితే ఇట్లా అట్టపెట్టెలు అయితే ఇక్కడే రెడీ చేసుకుంటున్నారు. దీన్ని ఎలా రెడీ చేస్తారో అని నేనైతే ఇప్పుడు చూపిస్తా. ఇస్మే ఫస్ట్ ఇక్కడ ఏదో ప్రెస్సింగ్ మిషన్ అయితే ఉంది. ఫస్ట్ ఇక్కడ దీనికైతే ఫెవిక్విక్ అయితే గమ్ అతికిచ్చారు. కైసే इसको ऐसा लगाते हैं. ఓకే ऐसा ఇక్కడ వచ్చేసి దీన్ని మనం ఇక్కడ ప్రెస్ చేసి దీన్ని అంతే ఇలా ప్రెస్ చేసి ఇక్కడ కొద్దిసేపు మనం వదిలేసి ఆ ఫెవిక్విక్ గమ్ అతుక్కొని బాక్స్ అయితే రెడీ అవుతుంది. एक बार में